ఓకే, మంచిదండి. అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, ఎన్నో విలువైనటువంటి నీ జీవపు మాటలు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అందించండి. వింటున్నటువంటి నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను మోసపుచ్చుకొనకుండా వింటున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మొదటి వర్తమానం అందించినటువంటి మనోజ్కి కూడా క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరొక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కొద్ది రోజుల వ్యవధిలో మరలా దేవుడు ఒక మంచి జీవితాన్ని మరలా అనుగ్రహించి ఒక నూతనమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని మరలా దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఈరోజు చాలామంది అపార్థం చేసుకుంటూ వాళ్ళకి నచ్చినటువంటి రెఫరెన్సులు తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా క్రైస్తవ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి భావన నేటి సంఘాలలో, సమాజంలో మనకు కనపడతా ఉంది. ఈరోజు మీకు కొద్ది నిమిషాలు చూపించబోతున్నటువంటి ఈ సమాచారాన్ని కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి మీరు వినాలి. ఎందుకంటే సహజంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనిషి శరీరధారిగా బ్రతుకుతున్నాడా, ఆత్మలుగా బ్రతుకుతున్నారా? ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులంతా కూడా చనిపోయిన వారి గురించి నేను చెప్పట్లా, బతికున్న వారి గురించి చెప్తున్నా. బతికున్న వారందరూ శరీరుల, ఆత్మల. ఇప్పుడు ఈ మందిరంలో ఉన్న మనం అందరం శరీరులమా, ఆత్మలమా? శరీరులమేనా? శరీరులమే. మనం శరీరము యొక్క స్థితి ఎప్పుడు ఒకేలా ఉంటుందా? స్థితిగతులు ఏమైనా మారతాయా? జాగ్రత్తగా ఆలోచించాలి. వాతావరణం నిన్న ఒకలా ఉంది, ఈరోజు ఒకలా ఉంది. మరో గంటకి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. తెలిసి ఎవరికైనా? ఎవరికీ తెలియదు. అలాగే ఈ దేహాన్ని గూర్చి కూడా మనం ఆలోచన చేయగలిగితే ఈ దేహంలో కూడా అప్పుడప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండదు దేహం, ఎప్పుడు బలహీనపరచబడదు. అలా అని అప్పుడప్పుడు బలాన్ని చేకూరుస్తాడు, అప్పుడప్పుడు బలహీనతను కూడా చేకూరుస్తాడు. అసలు ఈ దేహాన్ని చేసింది ఎవరు? మీకు 100వ కీర్తన అందుకే చదివించాను నేను. అసలు నేను చూపించేవి, నేను చెప్పేవి మీకు కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకోవట్లేదు, కానీ చాలా అద్భుతమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మీరు అవగాహన చేసుకోవట్లేదు దాన్ని. 100వ కీర్తనలో ఉన్నటువంటి సందర్భం అంతా కూడా నీ గురించి మాట్లాడుతుంది. 100వ కీర్తన మొత్తం కూడా నీ గురించి, నా గురించి, యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్న మానవాళి గురించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని అక్కడ పొందుపరిచాడు. 100వ కీర్తనలో యెహోవాయే దేవుడని తెలుసుకోవడం ఏంటి? దేవుని పిల్లలమైనటువంటి మనం మరలా దేవుని గురించి తెలుసుకోవటం ఏంటి? దేవుని మందిరానికి ఉత్సాహగానాలు చేస్తూ రావటం ఏంటి? అంటే దేవుని దగ్గరే ఉన్నటువంటి మనం లోకం కోసం దూరం అయిపోయాం. దేవుని పిల్లలుగా పిలువబడుతూ దయ్యపు ఆలోచనలోకి వెళ్ళిపోయాం. ఆ దేవుని పిల్లలమైనటువంటి మనం లోకం కోసం, దేహం కోసం
మనకు నచ్చినట్టుగా బ్రతికేటటువంటి భావనతో లోకంలోకి వెళ్ళిపోవటం వల్ల అనేకమైనటువంటి శ్రమలొచ్చి, సమస్యలొచ్చి, దేవుని దగ్గరకు వచ్చినటువంటి కొన్ని సమాచారాలు బైబిల్లో మనకు కనపడతాయి. ఇదంతా ఒక టాపిక్ అయితే, మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం అందరం కూడా ఎవరిని నమ్ముకున్నాం? దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దేవుని పిల్లలకు సమస్యలు వస్తాయా? ఆలోచన చేయాలి మీరు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆగస్టు 6 నుంచి నేటి వరకు, ఆగస్టు 6 నుంచి నేటి వరకు, ఈరోజు వరకు కూడా బలహీనంగానే ఉన్నాను నేను. ఇంకా ఒక సమస్య వల్ల, నాకు వచ్చినటువంటి సమస్య వల్ల, దేవుడు నాకు కలిగించినటువంటి వ్యాధి వలన ఇప్పటికి ఇంకా నేను బలహీనంగానే ఉన్నా. దీనిని కొందరు అలుసుగా తీసుకొని ఈ సమాజంలో వాళ్ళు చెవులు కొరుక్కునే పరిస్థితి ఏంటంటే, ఆ దేవుని సేవకులకు కూడా సమస్యలు వస్తాయా? దేవుని సేవకులకు కూడా రోగాలు వస్తాయా? ఇది మనుషుల్లో ఉన్నటువంటి ఒక దరిద్రపు లక్షణం. అంటే భక్తులకు రోగాలు రావచ్చు, కానీ సేవకులకు రోగాలు రాకూడదు. ఎందుకు సేవకులకు రోగాలు వస్తున్నాయనంటే, సేవకుడు సరైనడు కాదని. వాళ్ళ ఆలోచన అది. వాళ్ళ మట్టి మెదడులో పుట్టినటువంటి వేస్ట్ జ్ఞానం అని చెప్పాలి దానికి. నేను బ్రతుకుతుంది ఎక్కడ? సేవకుడినైనా భూమి మీదే. నేను తింటుంది ఏంటి? అందరు తినేదే. నేను తాగుతుంది ఏంటి? అందరు తాగేదే. ఈ సమాజంలో నువ్వు బ్రతుకుతున్నట్టు నేను బ్రతుకుతున్నా. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుని సేవకుడై ఉండి ఇంతమందికి సువార్త చెప్పుతున్నటువంటి ఆయన, ప్రతిరోజు అందరి సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ఆయనకే రోగం వచ్చిందంటే ఎక్కడో ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని ఒకళ్ళ చెవులు ఒకళ్ళు గొరుక్కుంటున్నారు. గొరుక్కోండి, నాకేం నష్టం లేదు, నాకు వచ్చిన లాస్ ఏం లేదు. దేవుడు అంటున్నాడు, సమస్య అనేది 2 రకాలుగా మానవాళికి పంపిస్తున్నాడు దేవుడు. సమస్య అన్నా, శ్రమలన్నా, బాధలన్నా, వేదనలన్నా, రోదనన్నా అన్నీ కూడా ఈ శ్రమలు అనేటటువంటి ఈ టాపిక్లో 2 భాగాలుగా డివైడ్ చేసి మనకు బైబిల్ చూపిస్తున్నటువంటి సమాచారం తెలిస్తే, బైబిల్ గురించినటువంటి అవగాహన జ్ఞానం వాళ్ళకి తెలిస్తే ఎవడి మీద నిందలేడు. చూపిస్తా బైబిల్లో మీకు. బైబిల్లో చూపిస్తానండి ఎంతమందికి ఏ సమస్యలు దేవుడు తీసుకొచ్చి పెట్టాడో, ఆ సమస్యల ద్వారా ఎంతమంది భక్తులు చనిపోయారో కొన్ని ఎవిడెన్స్ మీ ముందుకు తీసుకురావడానికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడని సంతోషపడుతున్న ఈ సమయంలో. అందుకే ఒక విషయాన్ని దేవుని గ్రంథంలోంచి మనం పరిశోధన చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా టాపిక్ ఏంటంటే, సేవకులకు కూడా శ్రమలు వస్తాయా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటారు ఖచ్చితంగా. ఈరోజు మాట్లాడుతున్నా కదా, వింటారు ఖచ్చితంగా, వినాలనే మాట్లాడుతున్నా. ఇది సేవకులకు కూడా శ్రమలు వస్తాయా? మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే, సేవకులకు కూడా అన్నా నేను, సేవకులకు కూడా అంటే సేవకులకు కూడా శ్రమలు వస్తాయంటే బైబిల్ ఏం చెబుతుందో ఇప్పుడు క్వశ్చన్ మన ముందు పెట్టుకొని ఆన్సర్ కోసం మనం వెళ్దాం. ఎక్కువసేపు చెప్పను, కొద్ది నిమిషాలు మాట్లాడతాను. జాగ్రత్తగా మీరు వీటిని రాసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నా. పాయింట్ 1 మీరు సబ్టైటిల్గా మీరు తీసుకోగలిగితే, శ్రమలు అసలు ఎందుకు వస్తాయి అని బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే, శ్రమలు కొందరిని శిక్షించటానికి వస్తాయి. పాయింట్ 1 చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, బైబిల్ చెప్తున్నటువంటి సత్యం, కొన్ని శ్రమలు కొంతమందిని శిక్షించడానికి వస్తాయి. మరికొన్ని శ్రమలు మరికొంతమందిని పరీక్షించడానికి, సరిచేసి నిలబెట్టడానికి వస్తాయి మరికొన్ని సమస్యలు. ఇందులో మనం చూస్తున్నటువంటి టాపికే, సేవకులకు కూడా శ్రమలు వస్తాయా? భక్తుడైనటువంటి యోబు గారి యొక్క చరిత్ర ఎంతమంది తెలుసు మీకు? ఏమ్మా, భక్తుడైనటువంటి యోబు గారు చరిత్ర ఎంతమంది తెలుసమ్మా మీకు? ఎంతమంది తెలుసు మీకు? చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం యోబు గారి చరిత్ర. యోబు గారికి వచ్చినటువంటి శ్రమను గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, యోబు గారికి వచ్చినటువంటి శ్రమ శరీర క్రియల వలన వచ్చిందా? ఏమండి, ఎందుకు వచ్చింది ఆయనకి శ్రమ? యోబు గారికి వచ్చినటువంటి శ్రమ ఏం తప్పు చేస్తే వచ్చింది శ్రమ ఆయనకి?
ఈ శ్రమ శిక్షించడానికి వచ్చిందా, పరీక్షించడానికి వచ్చిందా? యోబు గారికి వచ్చిన శ్రమ చెప్పాలి మీరు. యోబు గారికి వచ్చినటువంటి శ్రమ శిక్షించడానికి వచ్చిందా, పరీక్షించడానికి వచ్చిందా? పరీక్షించడానికి వచ్చింది. నీకు వాక్యం తెలిస్తే నోరు బారేసుకో. నీకు వాక్యం తెలియదు కాబట్టి నీకు నచ్చినట్టు మాట్లాడతావు భూమి మీద. అందుకే యోబు గారు మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం చూడండి, ఆయన అంటున్నాడు, మహారోగము చేత నా వస్త్రము నిరూపమగును, మెడ చుట్టూ నుండు నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది. ఏమంటున్నాడు భక్తుడైన యోబు గారు? మెడ చుట్టూ షర్ట్ ఎలా అయితే ఇలా మొత్తం రౌండప్ చేసిందో, నాకు వచ్చినటువంటి రోగం కూడా అలా చిక్కుని పెట్టేసిందని అంటున్నాడు ఆయన. అంటే భక్తులకు కూడా సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే పరీక్షించడానికి వస్తాయి. ప్రతి భక్తుడిని సరిచేయడానికి పంపిస్తాడు దేవుడు. అంతేగాని సేవకుడు తప్పు చేశాడు, సేవకుడు పాపం చేశాడు, సేవకుడు దేవునికి అన్యాయం చేశాడు, అందుకే ఈ రోగాన్ని తీసుకొచ్చి మంచం ఎక్కించాడు, ఇట్లాంటి భావనతో మాట్లాడుతున్నటువంటి మనుషులు లేకపోలేదు. సేవకుడికి రోగం వచ్చినంత మాత్రాన సేవకుడు కాకపోడు. ఒక భక్తుడిని చూపిస్తాను మీకు, ఒక సేవకుడిని చూపిస్తానండి. చనిపోయి, రోగం చేత చనిపోయి మట్టిలో పాతి పెట్టినటువంటి ఆ వ్యక్తి దేహానికి మరొక వ్యక్తి చనిపోయినటువంటి దేహం తగలగానే వెంటనే వాడు బ్రతికాడు. రోగంతో మంచంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు ఒక రాజు వస్తాడు, అయ్యా అన్ని ఆధారం నువ్వేం చెప్తా చేశాను ఇంతకాలం ఇప్పుడు నేను, కానీ వ్యాధి చేత నువ్వు మంచం ఎక్కావు. ఇప్పుడు నాకు ఒక సరి అయినటువంటి గైడెన్స్ ఇచ్చేవారు లేరు, సరైనటువంటి సలహాలు ఇచ్చేవారు లేరు. ఇప్పుడు నువ్వే మంచం ఎక్కితే మా పరిస్థితి ఏంటి? ఇదిగో పక్కన సైన్యం మా రాజ్యం మీదకి దండెత్తుకొస్తుంది, ఇప్పుడు అలా జయించాలంటే నీ సహాయం నాకు కావాలి. కానీ మనిషి అనారోగ్యంతో మంచానబడి ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి మాటలతో అసలు ఎలీషా గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా ఆశ్చర్యపోతాం మనం. చాలా గొప్పగా మాట్లాడతాడు. రోగం చేత మంచాన పడినా సేవకునిలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి మాత్రం నశించలేదండి. సేవకునిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ లక్షణాలు, దేవుని యొక్క ఆ శక్తి ఆ సేవకునిలో నుంచి పోదు. అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం ఒకసారి. రాజుల రెండవ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం. అంతటా ఎలీషా, ఏ రోగం వచ్చిందండి ఆయనకి? ఎవరైనా ఒక ప్రవక్త అయ్యుండి అనేకమైన అద్భుతాలు స్వస్థతలు చేసినటువంటి వ్యక్తికే దేవుడు ఏం పెట్టాడు? రోగం పెట్టాడు. మరి సేవకుడు అయ్యుండి సేవకుడికి రోగం ఏంటి అంటే ఎలీషా గారు పాపం చేశాడా అలా మాట్లాడదాం మనం? నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకూడదు. అసూయ అత్యంత ప్రమాదకరమైనటువంటిది. వెంటనే ఆ మాటలు విన్న వెంటనే నేను ఒక టాపిక్ రాసుకున్నా మొన్న మంచంలో పడుకోనే, అసూయ మీదే. నెక్స్ట్ వచ్చేవారని చెప్తాను మీకు దాని గురించి. విషసర్పము కంటే ప్రమాదకరమైనది అసూయ. పాము గరిసిన కోలుకుంటాడు మనిషి, కానీ అసూయతో వాళ్ళ కన్ను మన మీద పడిందంటే మన పతనం ఖాయం. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. అట్లాంటివన్నీ తిప్పికొట్టాలంటే దేవుని యొక్క రక్షణ కవచం మనకు ఉండాలి. అసూయ చాలా ప్రమాదకరమైందండి. మనిషి ఎదుటవాడినైనా చంపుద్దు, లేదంటే తానైనా చంపుకుంటుంది అసూయ. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడయుండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతనిని చూచి కన్నీరు విడిచుచు. ఎందుకు ఏడ్చాడు రాజు? మంచంలో పడుకోనున్నటువంటి ఎలీషా గారిని చూసి ఒక రాజు అయినటువంటి వ్యక్తి ఎందుకు ఏడ్చాడు? అప్పుడు మాట్లాడుతున్నా చూడండి. తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను. ఒక సేవకుడు
ఎంత అండదండలుగా ఒక రాజ్యానికి ఉన్నాడో, అంటే ఒక సంఘానికి ఎలా కాపరిగా ఉన్నాడో ఆనాడు రాజ్యాన్ని వర్ణించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మాకు అండదండగా ఉన్నటువంటి నీవే మంచం మీద పడిపోయావు తండ్రి అని ఏడుస్తున్నాడు. ఈరోజు ఒక సేవకుని సమస్య వస్తే ఎందుకు వచ్చిందో అనే వాని కోసం ప్రార్థన చేసేది పోయి వాని మీద నిందలు. ఏచ్చు కరెక్టేనా? అసలు అది మంచి పద్ధతేనా? మంచి పద్ధతేనా? ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నాడు తర్వాత. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు, ఎవరి చెయ్యి? ఎలీషా గారి చెయ్యి. మంచంలో పడి ఉన్నా నువ్వు చెప్పిందే జరుగుద్ది, నువ్వు అన్నదే నెరవేరుద్ది అన్న దేవుని సేవకుని మీద ఉన్నటువంటి నమ్మకం ఆ రాజులో ఉంది. కాబట్టి మంచంలో ఉన్న సేవకుని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఏదైనా వ్యాధి వచ్చి మంచం ఎక్కాడు అనుకోండి, అసలు ఇటు సేవకుడిగా అన్ఫిట్టాడు. సేవకుడికి రోగం రావడం ఏంటి? అసలు సేవకుడికి రోగం రావచ్చు? అసలు నిజంగా దేవునికి ప్రార్థన చేసాడైతే ఎంతమంది. రాత్రి ఒక ఆయన 9:30కి ఫోన్ చేశాడు. మరి నేను రోగస్తున్నే కదండి, మరి నేను రోగంలో ఉండి మంచంలో పడుకొని నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఏమంటాడు? అక్కడ ఎవరు మంచం మీద ఎక్కారంట పాపం, అనారోగ్యంతో బాగలేక. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి అయ్యగారు ప్రార్థన చేస్తే వెంటనే నీకు స్వస్థత కలుగుద్దని చెప్పాడు. అక్కడ వెళ్ళగానే ఆ నమ్మకంతో వెంటనే కాల్ చేశారు నాకు 9:30, 15 ఫోన్ ఎత్తగానే అంత బలహీనతలో ఉండి కూడా, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుతుంది. నేను ప్రార్థన చేస్తే ఆమె స్వస్థత కలుగుతుంది. మరి నా పరిస్థితి ఎలా ఉంది అప్పుడు? నేను కూడా రోగస్తుండే. ఇప్పుడు ఆమె ఆలోచించాలా, అసలు అయ్యగారు మాకు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్దని ఇతను చెప్పాడు నాకు, మరి అసలు ఆయన ఎలా ఉన్నాడు పరిస్థితి? ఆయన మంచంలోనే ఉన్నాడు. అది చెప్పి ఉండడు నాకు తెలిసి. అప్పుడు ప్రార్థన చేశాక అప్పుడు అన్న తర్వాత, అయ్యగారు తప్పకుండా ఏదో ఒక రోజు మీరు మా ఇంటికి రావాలి, తప్పకుండా వస్తా, తిరువురు వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తానమ్మా అని చెప్పాను నేను. అంటే ఒక సేవకుని గూర్చి ఈ సమాజం ఎలా గుర్తించుతుందంటే అవకాశం వచ్చినట్టుగా మలుచుకున్నారు సేవకుల్ని. సేవకుడు అంటే ఆశమాషగా కనపడుతుంది ఈ సమాజానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో మరొక మాటను చూస్తే ఇక్కడ 17 వచనం అంటాడు, తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అతడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణముని వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణం, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణం. చూశారండి, ఒక సేవకుడు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అక్కడ. ఎట్లాంటి పరిస్థితిలో ఉండి చెప్పాడు ఈయన? ఇదే అధ్యాయంలో 20వ వచనం చూడండి, తర్వాత ఏం జరిగిందో. తరువాత ఎలీషా మృతి పొందగా, అంటే రోగం చేత ఏమైపోయాడు ఈయన? చనిపోయాడు. అంటే రోగం వచ్చింది, మంచం ఎక్కాడు, ఎక్కినటువంటి వ్యక్తి చెప్పినట్టుగానే జరుగుతుంది. అయినా కొద్ది రోజుల తర్వాత ఎలీషా గారు మరణమైపోయాడు, చనిపోయాడు. 21వ వచనం చూడండి, 21వ వచనం, కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అంటే ఒక సేవకుడు చనిపోయినటువంటి దేహం కూడా ఎలాగుందండి? దేవుని దృష్టిలో జీవం కలిగిన దానిగా కనపడుతుంది. బ్రతికినా దేవం కలిగినటువంటి దేవుని సేవకుడుగానే ఉంటాడు. అందుకే అంటాడు పౌలు గారు, బ్రతుకుట క్రీస్తు అంటాడు. నేను బ్రతికినా క్రీస్తు కోసం బ్రతుకుతాను, చనిపోయినా క్రీస్తు వాడుగానే చనిపోతానని పౌలు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఒక రాజ్యానికి, ఒక సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక భయంకరమైనటువంటి వ్యాధి చేత బాధపడుతున్నటువంటి సందర్భంలో యెషయా గారిని పంపిస్తాడు దేవుడు.
పంపించి, నాయనా మరి కొద్ది దినముల్లోగా నువ్వు చనిపోబోతున్నావు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. చెప్పాడా లేదా? ఎవరండి ఆయన? నీ ఇంటిని సరి చేసుకో, కొద్ది రోజులు చచ్చిపోబోతున్నావు నువ్వు అని చెప్పినప్పుడు ఒకేసారి ఆయన, దేవా నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో, నీ ఎదుట నేను ఎలా బ్రతికానో, ఎలాంటి క్రియలు చేశానో నీకు అంతా తెలుసు, కానీ ఇంకా నా ఇంటిని సరి చేసుకోమని చెబుతున్నావు చూడు, అంటే నాకు తెలియనటువంటి లోపం ఇంకేమైనా నాలో ఉందా అని వెంటనే ఆ ప్రవక్త చెప్పినటువంటి మాట విన్నటువంటి ఆ మహానుభావుడు, ప్రవక్త చెప్పేశాడు నువ్వు చనిపోతావని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే పశ్చాత్తాపంతో గోడ తట్టు తిరిగాడు. ఇప్పుడు మీకు గుర్తు రావాలి ఆ పర్సన్ ఎవరు? గోడ తట్టు తిరిగాడు, తిరిగేసి చెక్ చేసుకుంటున్నాడు. తన జీవిత యాత్రలో జరిగినటువంటి ప్రతి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని నా దేవుని ఎదుట తనకు నచ్చనటువంటి క్రియలు నేనేం చేశానో తనను తాను పరీక్షించుకొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఏ సమాచారాన్ని అయితే తీసుకొచ్చాడు యెషయా గారు, ఆ సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ ఊరు పొలిమేర దాటే లోపే మళ్ళీ వెంటనే సమాచారం వచ్చేసింది ఆయనకి. తన ఇంటిని సరి చేసుకున్నాడు, తన ప్రవర్తనను దిద్దుకున్నాడు. యెషయా వెళ్ళు, 15 సంవత్సరాలు ఆ ఆయుష్ని పెంచుతానన్నటువంటి సత్యాన్ని తన చెవిని చెప్పు. మరలా పరిగెత్తుకొని మరలా తిరిగి వచ్చాడండి. వచ్చి ఇదిగో 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడికి పెంచాడు. ఇప్పుడే చచ్చిపోతామని చెప్పాడు, మళ్ళీ వచ్చి ఏం చెప్పాడు? 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు దేవుడు నీకు. ఏంటి దీనికి ఆనవాలనంటే అప్పుడు అంటాడు, 3 దినాల తర్వాత యెరూషలేమునకు నడిచి వస్తావు నువ్వు. ఎంత గొప్ప త్యాగం దేవుని చూడండి, ఎంత జాలి ఆయనకి చూడండి. తన భక్తులను శిక్షించేది ఆయనే, రక్షించేది కూడా ఆయనే, గాయపరిచేది ఆయనే, ఆ గాయాన్ని కట్టేది కూడా ఆయనే. ఒకసారి ఆ సమాచారాన్ని కూడా చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభ వచనాల నుంచి చూద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడను ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు. ఏం చెప్తున్నాడు? నువ్వు చనిపోతావు. అసలే రోగం చేత బాధపడుతుంటే మంచంలో ఉండి, ఇప్పుడు మొన్న మీరందరూ కలిపి వచ్చారు బోలో, మన అందరు కలిసి, ఇప్పుడు నేను మంచంలో రోగంతో పడుకొని ఉన్నా, ఇప్పుడు మీరందరూ మా ఇంటికి వచ్చేసి ఇక నువ్వు త్వరలో చనిపోబోతున్నావు అని చెప్పారు అనుకోండి, ఎలా ఉంటుంది నాకు మంచంలో? ఇప్పుడు మీ అందరూ వచ్చేసి ఇదిగో త్వరలో చనిపోబోతున్నారు అయ్యగారు మీరు అని చెప్పారు అనుకోండి, ఎలా ఉంటుంది? మీకేమైనా మైండ్ కట్టాను పోయింది, నేను చచ్చిపోవటం ఏంటి అంటాను నేను. అదే పరిస్థితి ఇక్కడ హిజ్కియా గారి దగ్గర యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇదిగో హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు, ఇక నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఏం చెప్పించాడు దేవుడు? అసలే ఒక పక్క రోగం వచ్చి నానా బాధలు పడతా ఉంటే, ఆ బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నాడు ఈయన? నువ్వు చచ్చిపోతావరా నాయనా అంటున్నాడు. మనకైతే ఎంత కోపం వస్తుందండి? కోపం వస్తుందా రాదా? ఇప్పుడు అసలే బాధతో మన మంచంలో ఉన్నామనుకో, ఆ మంచంలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళిపోయి ఇక కొద్ది రోజులు చస్తావరా బాబు అని చెప్పావనుకోండి, ఎలా ఉంటుంది? ఓపిక లేకపోయినా లేచి కొడతాడు నిన్ను. పెడతాడా కొట్టాడా? ఖచ్చితంగా కొడతాడు. ఎండ్రా బాబు చచ్చిపోతానని చెప్తావని. కానీ హిజ్కియా గారు అదేం మాట్లాడలేదండి. ఒక సేవకుడు చెప్పినటువంటి సమాచారాన్ని విన్నాడు. విని ఏం చేశాడంటే, ఇదిగో దేవుడు నేను చనిపోతాననే సమాచారాన్ని, ఇదిగో ఒక ప్రవక్త ద్వారా నా సమాచారాన్ని తీసుకొచ్చి నాకు చెబుతున్నాడు అని అంటే, ఇదిగో ఏదో ఒక సమస్య జరుగుతుంది ఎక్కడో. ఆ సమస్యకు మూలమేంటో ఎత్తుకున్నాడు. ఎలా ఎత్తుకున్నాడు? అందరినీ పోగు చేసుకోలేదు, బంధువుల్ని రక్త సంబంధుల్ని పిలుచుకోలేదు, ఎవరిని పిలవకుండా ఈ సమస్య ఎవరిదంటే హిజ్కియా గారిది. హిజ్కియా గారి సమస్యని హిజ్కియా గారే పరిష్కారం చేసుకోవాలా? చుట్టూ ఉన్న సమాజం చేయాలా?
హిజ్కియా గారే చేయాలి, నాకు చావు వస్తుందని దేవుడు నాకు సమాచారం ఇస్తే ఈ సావుకు పరిష్కారం నేను చూసుకోవాలి. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు చూడండి ప్రియమైన దేవుని వర్లారా. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఎప్పుడైనా మనకు సమస్య వస్తే ఈ రకంగా ఎప్పుడైనా ప్రార్థన చేసామండి మనం? భక్తుడైనటువంటి తిమోతి, ఎంతమంది తెలుసు తిమోతి గారు? ఎంతమంది తెలుసమ్మా తిమోతి గారు? బైబిల్ చదివే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు తిమోతి గారు. తిమోతి గారు ఎవరు బైబిల్లో? ఆయన క్యారెక్టర్ ఏంటి బైబిల్లో? సేవకుడు. మరి తిమోతి సేవకుడైనప్పుడు సేవకుడైన తిమోతి కూడా జబ్బు చేస్తుందా? చేస్తుందా? చేసిందని పౌలు గారు మాట్లాడాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. 5వ అధ్యాయం 23వ వచనంలో చూడండి, ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును. దేని నిమిత్తం? కడుపుకు జబ్బు చేసింది అంటే తన పేగులకు కూడా ఏదో బలహీనత చేకూరింది. కాబట్టి కడుపు జబ్బు నిమిత్తము నీ జబ్బు తగ్గాలంటే నువ్వేం చేయమంటాడు ఆయన? కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో అన్నాడు. అప్పుడు మెడిసిన్ అయితే ఆ రోజుల్లో. మరి ఇశ్రాయేలీల కాలంలో కూడా జబ్బులు వచ్చాయి. కొన్ని జబ్బులు దేవుడు పంపించాడు, మరికొన్ని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అంటించుకున్నారు వాళ్ళు. దేవుడు పంపించినటువంటి ఆ జబ్బులకు దేవుడు అంటున్నాడు కదా, అసలు మీకు స్వస్థతే కలగదు. ఎంత దూరం తిరిగినా, ఎక్కడ తిరిగినా స్వస్థత అనేది కలగదు మీకు. ఎందుకు కలగదు మీకు స్వస్థత అంటే, దేవునికి నచ్చినట్టుగా నీ మనసు మారాలి. నీ మనసు మారినంత వరకు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా తగ్గదు నీకు. వైజాగ్లో చేయించా 3,000 పెట్టి, తగ్గల. విసనపేటలో సుబ్బయ్య గారి దగ్గరికి వచ్చి ప్రశాంతి అక్షరవాడి దగ్గర చేయించా, ఆడింక పెంచాడు రోగాన్ని. దేవుడు చూడండి ఎంత గొప్ప గొప్ప క్రియలు చేసుకుంటూ వచ్చాడు. ఆడింక 20 పాయింట్లు పెంచిండు రోగాన్ని, పెంచి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇక్కడ అయిపోయింది. ఈ మందులన్నీ వాడాను ఒక 3,000 పెట్టి, తగ్గల. విజయవాడ వెళ్ళిపోయి నమ్మకం లేక విజయవాడ వెళ్ళిపోతే కనీసం 7 టెస్టులు చేశాడు. 7 టెస్టులు కూడా అన్ని హై రేంజ్లోనే ఉన్నాయి. అంటే ఇక మనిషి సావు దగ్గర ఉన్నట్టు చూపించాడు. ఆరోగ్యంగా బాగానే ఉన్నాను కదా, ఇదేం టెస్టులన్నీ ఇన్ని చూపించాడు ఏంటి లోపల అనుకుంటే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన 2వ రోజు మళ్ళా ప్రాబ్లం పెరిగిపోతే మళ్ళీ ఒక డాక్టర్ దగ్గరికి పోయాం. ఆ డాక్టర్ ఏమన్నాడు, బాబు ఇవన్నీ పని చేయవు, నువ్వు తీసుకొచ్చిన ఇవన్నీ నేను ఫ్రెష్గా చేయాలి టెస్ట్లు అన్నాడు. ఓకే చేసేయండి అన్నా. నేను మొత్తం బాడీ అంతా స్కాన్ చేసాడు. బాడీ స్కాన్ కాకుండానే ఒకవేళ ఎముకలకి ఏమైనా ప్రాబ్లం ఉందేమని చెప్పేసి ఎముకలు కూడా మొత్తం ఎక్స్రే తీసుకున్నాడు. తీసుకెళ్తే ఆయన ఏమన్నాడు తెలుసండి, ఏం అర్థం కావట్లేదండి ఇందులో, పెద్ద హాస్పిటల్కి పోండి అన్నాడు. ఇందులో నాకేం అర్థం కావట్లేదు, పెద్ద హాస్పిటల్కి పోండి అన్నాడు. పెద్ద హాస్పిటల్కి పోయినా కూడా తగ్గదు. దేవుడు అనుకున్నది, మనం అనుకున్నది, ఆయనకి ఇష్టమైనది మనం ఒప్పుకొని ఆయన ముందు పశ్చాత్తాపడిన రోజు దేవుడు అన్ని బంధాలు దింపుకుంటూ వస్తాడు. ఆయన ఎదుటికెళ్ళి మనలో ఉన్నటువంటి దేవుడికి నచ్చనివి మనం వదిలిపెట్టకుండా ఆయన ముందు ఎంతసేపు ప్రార్థన చేసినా నీ ప్రార్థన అంతా ఒట్టిదే. అందుకే ఆయన చెబుతున్నాడు కదా, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు అంటున్నాడు. ఎన్ని మందులు వేసుకున్నా నీ రోగానికి విడుదల జరగదు. ఒక్క రాత్రికి మెడిసిన్ వేసుకొని తెల్లారి 9 గంటలకి ఆపరేషన్కి వెళ్ళాలి. ఒక్క రాత్రికే మందులు ఎంత రాశాడు తెలుసండి హాస్పిటల్లో? 2,700కి రాశాడు. ఒక్క రాత్రికి 2,700 రూపాయల మందులు రాస్తే అందులో ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకుంది. అందులో ఆ 2,700 రూపాయల మందులు కూడా వేస్ట్, పనిచేయాలి, ఏమి పనికిరాలి అవన్నీ.
దేవుడు వ్యాధిని పంపిస్తే నివారణ చేసుకోవటం ఎవ్వరి వల్ల కాదంటున్నాడు. ఎందుకయ్యా నివారణ జరగట్లేదు మనిషికి అనంటే, ఎందుకయ్యా స్వస్థత కలగట్లేదు? ఒకసారి ఇర్మీయా గ్రంథం 8:22 దగ్గర కూడా వెళ్ళండి. ఎందుకు కలగట్లేదు? ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఇర్మీయా గ్రంథం చూడండి. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగపోవచ్చున్నది? ఎందుకు రోగాలు తగ్గట్లేదు? ఎన్ని మందులు ఆడినా ఎందుకు స్వస్థత కలగట్లేదు? దేవుడు అంటున్నాడు, ఎందుకు కలగట్లేదో, ఎన్ని చూస్తున్నా, ఎన్ని జరుగుతున్నా మనుషుల్లో మార్పు ఎందుకు రావట్లేదో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్దాం డైరెక్ట్గా. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి. కానీ ఈ మాయదారి దేవుడి వారెందుకు గురిపెత్తున్నాడో, మా ఇళ్ళు ఎందుకు మునిగిపోతున్నాయో, మేమెందుకు ఆకలితో చచ్చిపోతున్నామో, మాకెందుకు తాగడానికి నీళ్ళు లేవో, దేవుని తిట్టోళ్ళు లేరు ఇప్పుడు? అసలు అక్కడ ఎందుకు ఇలా విపత్తు జరుగుతుందో, మనకెందుకు జరగట్లేదో, మనం ఎందుకు ఎలా ఉన్నామో అన్న సంతోషించవలసినటువంటిది పోయి దేవుడు హెచ్చరిస్తున్నా దేవుని నామాన్నే దూషిస్తున్నారు. కానీ కింద మాట్లాడుతున్నాడు, ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందినవారు కాదు. తెలంగాణ ప్రాంతంలో ఒక సుడిగాలు వచ్చిందండి. చూసారా వార్తలు ఈ మధ్యకాలంలో? తెలంగాణ ప్రాంతంలో ఒక భయంకరమైన సుడిగాలు వచ్చింది. మొన్న విజయవాడ మునిగిపోయిన సందర్భంలోనే ఆ తెల్లారే కనీసం 50,000 నుంచి 70,000 చెట్లు మొత్తం ఒకే దిశలో పడిపోయాయి. మొత్తం నేలమట్ట సాపలాగా పడుకున్నాయండి చెట్లన్నీ. ఏం జరిగిందని పరిశోధన యంత్రాంగం వాడికి వెళ్ళి పరిశీలన చేసి చూస్తే ఒక భయంకరమైనటువంటి సుడిగాలి ఆ అటవీ ప్రాంతంలోకి వచ్చేసింది. అడవిలోకి వచ్చినటువంటి సుడిగాలి ఊళ్ళోకి వస్తే ఏంటి పరిస్థితి మీరు ఆలోచించండి ఒకసారి. దేవుడు అక్కడక్కడ కొన్ని జరిగిస్తూ ఉంటాడు మనుషుల్ని ఎలక్ట్ చేయడానికి, హెచ్చరించడానికి. కానీ మనిషికి ఆలోచన లేదు. అది ఎక్కడో జరిగిందిగా, వాడు పాపం చేశాడు కాబట్టి శిక్ష ఆడికే పడుద్ది, మనం పాపం చేయలేదు కాబట్టి మనం హ్యాపీగా ఉందాం ఇక్కడ అనుకుంటున్నారు మనోళ్ళు. నలుగురు ఫ్యామిలీ అండి, అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి ఫ్యామిలీ. తల్లిదండ్రులు ఇద్దరిని ఒక బోటు మీద ఎక్కించారండి. ఇద్దరు మగ బిడ్డల్ని బోటు మీద ఎక్కించారు. నాన్న మీరిద్దరు కలిసి వెళ్ళిపోండి, అమ్మ నేను తర్వాత వస్తాం, మీరు వెళ్ళిపోండి ముందు ఆ బోట్లో అలా పిల్లల్ని ఎక్కించారు. బోటు అలా ముందుకు కదిలిపోయిందండి. తల్లిదండ్రులు ఇద్దరు ఇంటితో సహా కొట్టుకెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో, ఎక్కడ చనిపోయి ఎక్కడ ఉండిపోయారో ఎప్పటికే ఆచూకీ దొరకలేదండి నా తల్లిదండ్రులు ఇద్దరు. పిల్లలు ఎప్పటికీ ఏడుస్తున్నారు, ఉండటానికి ఇల్లు లేదు, మా అమ్మ నాన్న లేరు అని. ఆలోచించండి, తల్లి జాడ పిల్లకు లేకుండా పోతుందని దేవుడు హెచ్చరించినటువంటి సమాచారం మన కళ్ళ ముందు కనపడుతుంది, చెవులతో మనం వింటున్నాం. అయినా మనం సిద్ధపాటు చేసుకోవట్లేదు. నువ్వు అనుకోవచ్చు నేను మెరక ప్రాంతంలో ఉన్నా, చుట్టూ మంచి కాంపౌండ్ వాల్తో ఉన్నా, నేను మంచి సెక్యూరిటీతో ఉన్న, బంధుబలగంతో ఉన్నా నువ్వు అనుకుంటున్నావు. కానీ మరణం ఎలా వచ్చి నిన్ను అటాక్ చేస్తుందో నువ్వు ఊహించినటువంటి రీతిలో ఉంటుందని బైబిల్ హెచ్చరిస్తుంది. అందుకే అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటికీ అంతం వస్తుందండి. ఆకాశంలో తిరిగే పక్షులైనా, నీటిలో ఉన్న చేపలైనా, మన ఇళ్ల ముందు ఉన్నటువంటి పశువులైనా, మన చుట్టూ ఉన్నటువంటి జంతువులైనా, మన కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మీయులైనా, రక్త సంబంధులైనా, ప్రతి దానికి ముగింపు ఉందండి భూమి మీద. ఆ ముగింపు రాగ మునుపే నిన్నేం చేయమంటున్నాడు చూడు. చివరిగా ఒక మాట, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం. అయితే అన్నిటి అంతం ఏమన్నాడు దేవుడు? అన్నిటికి ఒక రోజు ముగింపు ఉంది. ఇప్పుడు ఆ వృక్షాలన్నీ 100 ఏళ్ళు, ఒక్కోదానికి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్న ఒక చెట్టుకి. ఈ 100 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి చెట్లన్నీ 3 నిమిషాల్లో నేలమట్టం అయిపోయి 3 నిమిషాలు. అవన్నీ నరకాలంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది, 5-6 నెలలు పడుతుంది వాళ్ళకి. మిషనరీ యంత్రాంగం గట్టిదుండి కొయ్యాలంటే. అట్లాంటి చెట్లన్నీ కూడా గాలికి దేవుని యొక్క ఉగ్రతకి ఏమైపోయినాయండి?
మొత్తం నేలమట్టం అయిపోయాయి. ఎక్కడో సముద్రాల్లో ఉన్నటువంటి నీరు వర్షంగా ఆవిరిగా మారి వర్షాలుగా మన మధ్యలో పడితే మన ఇల్లు అల్లకొల్లలుగా మారిపోతున్నాయే. అదే సముద్రం 3 పక్కల ఉన్న సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగితే మానవాళికి బ్రతుకు ఎక్కడ ఉందండి భూమి మీద? మీరు ఆలోచించండి. 6 అడుగులు ఉన్నటువంటి మనిషి ఎగిరిగిరి పడతా ఉంటాడు అది చూసుకొని. అందుకే దేవుడు అన్నాడు కదా, ఇసుకను సరిహద్దుగా నియమించినటువంటి సముద్రం నన్ను చూసి భయపడుతుంది. కానీ మరి మీరేం చేస్తున్నారు? సముద్రం గొప్పదా, మనం గొప్పవాళ్ళమా? మీరు చెప్పాలి. ఎప్పుడైనా సముద్రం కాడికి వెళ్ళారు మీరు? అసలు ఇసుక అడ్డెత్తే నీళ్ళు అవుతాయండి ఎక్కడైనా? ఇసుక అడ్డెత్తే నీళ్ళు అవుతాయా? ఆగవు మరి. కానీ సముద్రం చూడండి, దేవుడు హద్దు నియమించాడు. ఇక్కడ వరకే ఉండాలి నువ్వు, ఇక్కడ వరకే ఉండాలి నువ్వు, హద్దు దాటి రాకు నా పిల్లలు ఉన్నారు యువతలంటాడు దేవుడు. కానీ అది హద్దు దాటి ఎప్పుడు రాదండి బయటికి. దేవుడు ఆజ్ఞాపించకుండా సూర్యుడైనా చంద్రుడైనా ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలు ఏవి కూడా అడుగు తీసి ముందుకు పెట్టవండి. అందుకే టీవీ 9 చెబుతున్నాడు మన న్యూస్లో, ప్రకృతి ఏం చేసింది? కన్నెర్ర చేసిందంట. ప్రకృతి కన్నెర్ర చేస్తేనే అడ్రస్లు గల్లంతయ్యాయి చాలామందికి. మరి సాక్షాత్తు దేవుడే కన్నెర్ర చేస్తే అసలు భూమే కనపడకుండా పోద్ది చరిత్ర పటాల్లో. మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వర్లారా. అందుకే అసలు దేవుడు సేవకులకి శ్రమలు పెడతాడా అంటే ఖచ్చితంగా శ్రమలు పెడతాడు. సేవకులకి అది ఎవరికైనా పెడతాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 38వ అధ్యాయంలో ఒక మాట చూడండి. శ్రమ పెట్టి ఏం చేస్తాడు చూడండి ఒకసారి. 38వ కీర్తన 38వ కీర్తనలో చూడండి. 38వ కీర్తనలో డైరెక్ట్గా 7వ వచనం దగ్గరికి వెళ్ళినాను ఒకసారి. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? భక్తుడైన దావీదు గారు. ఏమంటే దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడేనా కాదా? మీరు చెప్పాలి. ఎంత ఇష్టం అంటే దేవునికి చాలా ఇష్టం దావీదు గారు అంటే. మరి అంత ఇష్టపడినటువంటి వ్యక్తికి రోగం ఎందుకు పెట్టాడు మళ్ళీ? మీరు ఆలోచన చేయండి ఒకసారి. పైకి వచ్చేసరికి 3వ వచనం అంటున్నాడు కదా, పై 3వ వచనంలో నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఒప్పుకున్నాడు అక్కడ కూడా ఆయన. ఏదో ఒక తప్పు చేశాను నేను, కాబట్టి నాలో పాపం ఉంది, ఆ పాపాన్ని బట్టి నాకు స్వస్థత రాలేదని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? 11వ వచనం చూడండి. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూసి ఎడముగా వెళ్ళిపోయిరి. చాలండి. ఏమంటున్నాడండి దావీదు గారు? నా రోగాన్ని చూసి, నన్ను మంచంలో ఉండడం చూసి, నేను బాగున్నప్పుడు నా చుట్టూ చేరి తిన్నోళ్ళు, నా చుట్టూ నా అవసరాలు తీర్చుకునేవాళ్ళు, వాళ్ళ అవసరాలు తీర్చుకునేవాళ్ళు నా ద్వారా. అట్లాంటి వ్యక్తులు ఈరోజు నేను మంచంలో ఉండేసరికి దూరంగా వెళ్ళిపోయారు. నిన్న ఒక తమ్ముడు ఒక మాట అడిగాడు నా దగ్గరికి వచ్చినప్పుడు. అయ్యగారు మరి ప్రార్థన పెడతానంటున్నారు కదా, మరి ఎంతమందిని పిలుద్దాం అనుకుంటున్నారు ఏంటి అన్నాడు. నేను అప్పుడు అదే మాట చెప్తున్నా, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నా దేవుని సన్నిధిలో. అంత భయంకరమైనటువంటి మత్తులో ఉండి కూడా నేను హాస్పిటల్ ఐసీ బెడ్ మీద ఒకటే అడిగాను నేను, అమ్మా మన వాళ్ళు ఏం భయపడొద్దని చెప్పి నేను బాగానే ఉన్నా, వాళ్ళు ఏం బాధపడదని చెప్పి నేను బాగానే ఉన్నా. రెండోది రాత్రి అంత బాధలో ఉండి కూడా ఒకటే అడిగా, అందరు ఫోన్ చేశారా? అందరు ఫోన్ చేస్తున్నారా? అడుగుతున్నారు అందరూ బాగున్నానని? అందరికి బాగున్నానని చెప్పానని. కానీ నా రక్త సంబంధులు ఫోన్ చేశారని ఇప్పటికడగాను నేను. ఆలోచన చేయండి. దేవుడు చెప్పింది ఏది మిస్ కాదండి. దావీదు గారి పరిస్థితి చూడండి. తన అనుకున్నటువంటి రక్త సంబంధులు, స్నేహితులు, తన చుట్టూ తిరిగినటువంటి వ్యక్తులు ఎప్పుడైతే దావీదు గారు మంచం ఎక్కాడో ఎక్కటమే ఆయనకు దూరం చేసేసుకున్నారు అందరూ. కానీ నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు చేసేటటువంటి స్వస్థత, ఆయన నిలబెట్టే విధానం, ఆయన కాపాడే తీరి మీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా మంచంలో పడుకొని బైబుల్ చదువుతూ కొన్ని పాఠాలు రాసుకున్నానండి, పడుకొని కూర్చొనే పరిస్థితి లేక.
ఎక్కడ వాక్యం చదవకపోతే, ఎక్కడ మైండ్ మళ్ళా మందగించిపోతుందో, ఎక్కడ మందగించిపోతే దేవుని వాక్యానికి నేను పనికి రాకుండా పోతానని భయంతో ఆ బాధలోనే పడుకొని బైబిల్ చదువుకున్నానండి. అంత పరిస్థితి తీసుకొచ్చాడు. ఒక్కసారి ఈ మాటలు కూడా చూడండి, క్లోజ్ చేద్దాం. 41వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, 8వ వచనంలో. 41వ కీర్తన 8వ వచనంలో, కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడి పడక మీద నుంచిక ఎప్పటికి తిరిగి లెగడు. చూసారండి, మనం బాగున్నప్పుడు చక్కగా మన ముందుకు వచ్చి బాగున్నారండి, బాగున్నారా, చక్కగా మందలించటం. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళిపోయావో, మంచం ఎక్కేసామో, ఇక అప్పుడు మొదలు పెట్టుకున్నారు. ఇక బాగున్నప్పుడు వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి అన్నారుగా, అనుభవించండి బాగా. ఏ రోజు కూడా పన్నెత్తి ఎవరిని కూడా ఒక్క మాట మాట్లాడినండి. వాక్యంలో తిడతాను తప్ప, అది కూడా తప్పు చేసి తిడతాను తప్ప, నేను పుట్టి 40 సంవత్సరాలు వచ్చే నాకు నా నోటితో దుర్భాష మాట్లాడటం కానీ, ఎవరినైనా వక్రీకరించి మాట్లాడటం కానీ, అవమానకరంగా అసభ్యకరంగా, నేను ప్రభువుని నమ్ముకో ముందు నాకు ఆ భాష లేదు, ప్రభువుని నమ్ముకున్నా కూడా భాష లేదు నాకు. ఎప్పుడు కూడా ఒకటే కోరుకున్నా. రాత్రి కూడా నేను అందరూ చాలామంది వచ్చారు నన్ను చూడటానికి వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒకటే అన్న, మీరు అందరూ ఉంటే పండగలాగా ఉంది, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నాకు బాధ అవుతుంది, కళ్ళెమ్మ నీళ్ళు వస్తానని చెప్పాను నేను. నిజంగా జనమంతా నా చుట్టూ ఉంటుంది, ఒక ఆనందం, చెప్పుకోలేనటువంటి ఆనందం అండి. ఎవరు లేకపోతే నాకు చాలా బాధ వేసింది. నిజంగా ఒక భయంకరమైన నరకాన్ని అనుభవించాను ఈ 2 సంవత్సరాలు నేను, భార్య బిడ్డల్ని సంఘాన్ని దూరం చేసుకుని. కానీ దేవుడు చాలా గొప్పోడండి, చాలా గొప్పోడు. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, కుదరని రోగం వానికి సంభవించున్నది, వాడి పడక నిడిచి తిరిగి లేవడు అని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు 3వ వచనంలో, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. మనుషులంతా నా రోగాన్ని చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, కానీ నేను దేవుణ్ణి చూస్తున్నా. దేవా ఎప్పుడు లేపుతావు నన్ను, అంత నీ చేతిలో ఉంది. అందుకే కింద అంటున్నాడు కదా, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. 12వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుకుంటావు. ఆ నమ్మకం నాకుంది దేవుని మీద. ఒకవేళ ఈ నెల రోజులు నన్ను పడగొట్టేవేమో నన్ను మార్చుకోవడానికి ఇంకా ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా. కానీ నేనేం బాధపడట్లా. 1,70,000 ఖర్చు అయినాయి, అయినా ఏం ప్రాబ్లం లేదు. దేవుడు సహాయం చేశాడండి, దేవుడు సాయం చేశాడు. ఆత్మీయ కుటుంబంగా మీరందరూ సాయం చేశారు. ఈరోజు కూడా నేను కింద కూడా బాధపడలేదు. ఎందుకంటే ఆత్మీయ కుటుంబంగా మీరున్నారు. దేవుని ఆదరణ, ఆయన కృప నిండైనటువంటి దీవెనలు మా మీద ఉన్నాయి. అందుకే ప్రభు అన్నాడు కదా, నా కోసం నా అనుకున్న వాళ్ళని విడిచిపెడితే రెట్టింపుగా ఇస్తాన్నాడు దేవుడు. అంత గొప్ప సహాయం చేసినటువంటి దేవుని కృపను అనేకమైనటువంటి వాటి ద్వారా దూరపరుచుకొని ఎంత పెద్ద సమస్యను తెచ్చుకోవడానికి కారణమైందని ఎన్నో రాత్రులు ఏడ్చాను, రాత్రులు. ఏంటి పరిస్థితి, ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు అంటే 10 మందికి హేళనగా ఉండటం కోసం తీసుకొచ్చాడా? 10 మందిలో ఇంకా ఒక అద్భుతమైనటువంటి పర్సన్గా నిలబెట్టడానికి దేవుడు తీసుకొచ్చాడా? నన్ను శిక్షించడానికా, లేకపోతే సరిచేయటానికనే బాధపడుతూ ఏడుస్తూ దేవుని దగ్గర మోకరించి మనవి చేసుకున్నప్పుడు ఒక గొప్ప పరిష్కారాన్ని తీసుకొచ్చి ఈరోజు మరలా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఒక మంచి సేవకుడిగా మీ ముందుకు మరలా తీసుకొచ్చి, నిజంగా వాస్తవంగా 3 రోజులకు ముందు మొదటి రోజు అయితే మరలా మిమ్మల్ని చూస్తానని అనుకోవాలి నేను, వాస్తవంగా అయితే. కానీ 2వ రోజు మళ్ళా ఆలోచన వచ్చింది, దేవుడు నాకు కాకపోతే ఎవడో చేస్తాడు స్వస్థత. ఆ 3వ రోజు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విడుదల, స్వస్థత, అద్భుతమైనటువంటి సాక్ష్యం అది. మనం ప్రభు చిత్తమైతే వాతావరణం అంతా సక్రమైన తర్వాత ఒక మంచి మీటింగ్ మారేమండలో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. అందరూ కూడా తప్పకుండా ఆ మీటింగ్కి రావాలి. తప్పకుండా అందరి కోసం మంచిగా ఇంత మంచి మేలు చేసినటువంటి దేవుని జీవాహారాన్ని పంచినట్టుగానే, ఆత్మీయ ఆహారాన్ని పంచినట్టుగానే శరీరానికి కావలసిన ఆహారాన్ని కూడా అందరికీ సమృద్ధిగా పెట్టాలని ఒక మంచి ఒడంబడిక దేవునితో. ఒక తల్లిదండ్రుల ప్రేమ అలా ఉంటుంది. ఒక తల్లిదండ్రుల ప్రేమ, ఆత్మీయుల ప్రేమ వెలతో కొనలేనటువంటి ప్రేమ ఉంటుంది. ఎంత కష్టమైన వర్షంలో పాపం తడుచుకుని నా దగ్గరికి వచ్చారు మీరు. నిజంగా మీ అందరికీ పాదాభివందనాలు చెప్పాలి. ఎంతమంది అయితే ఇంకా రాలేదో ఎవ్వరు కూడా బాధపడద్దు దయచేసి. నేను అయ్యగారిని చూడడానికి వెళ్ళలేకపోయానే అని బాధ దయచేసి మీరు పెట్టుకోదు. ఎందుకంటే మనందరం ఒక కుటుంబం, మనం అందరం కూడా. నిన్న పిల్లలు మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నిన్న అయ్యగారు మీరు ఎప్పుడు వస్తారు,
మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక చంటి గారు వాళ్ళ పాప ఫోన్ చేసి, అయ్యగాడికి రోజు ప్రార్థన చేస్తానని. నిజంగా నాకు చాలా ఏడుపు వచ్చిందండి ఆ రోజు. వాస్తవంగా నేను ఎప్పుడు ఏడవను అసలు ఏ విషయంలో కూడా. కానీ నాకు ఫస్ట్ టైం నేను ఇంత ఇదిగా నేను కుంగిపోయి, దేవుడు మళ్ళా ఒక మంచి జీవితాన్ని ఇస్తాడో లేదో అనుకున్నాను, కానీ దేవుడు నిలబెట్టినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయనకి. చిన్న పిల్లలు, నిజంగా మీ పిల్లలు అప్పుడప్పుడు అనుకుంటాం, కానీ మీరు అందరూ వదిలేస్తున్నారు, ఇలా పెంచుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు అని ఆవేశంలో మాట్లాడుతున్నాం. కానీ నిజంగా మీరు పెరిగినటువంటి కల్చర్ని బట్టి అలా ఉన్నారు. కానీ దేవుడు ఒక మంచి వాతావరణాన్ని, మంచి జీవితాన్ని మీ అందరికీ అనుగ్రహించడం నేను ఆనందపడుతున్నా. ఎందుకంటే మీ పిల్లలు నిన్న మాట్లాడుతున్న మరీదాసుల పిల్లల్ని చూస్తే పారిపోద్ది. నిన్న ఫోన్లో ఆలోచించుకొని చెప్తుంది, అయ్యగారు బాగున్నారా, మందు వేసుకున్నావా, ఎప్పుడు వస్తున్నావు. కోటి కూతురు అయితే గలగల మాట్లాడేసింది. నాకు కాసేపు నవ్వు వచ్చిన తర్వాత ఏడుపు వచ్చింది. ఈ చిన్నపిల్లలకి ఇంత జ్ఞానం ఎట్టిచ్చాడు దేవుడు అని. నిజంగా మీ పిల్లలకి నిండు వందనాలు చెప్తున్నాను నేను. నిజంగా నన్ను ఇంతగా మీరు అభిమానించేటటువంటి వ్యక్తులుగా, ఆత్మీయంగా, కుటుంబంగా ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఈ అన్న బతికిలేళ్ళుగా ఆదం గారికి కూడా రాత్రి నేను వందనాలు చెప్పాను. ఎందుకంటే ఒక మంచి, నేను ఆల్రెడీ నాకు 2 ప్రాంతాలు డిసైడ్ చేస్తే నేను వెంకటాపురాన్ని కోరుకున్నా ఫస్ట్. నాకు వీరరాఘపురం వద్దు, నేను వెంకటాపురం పోతానన్న. అంటే ఆయన అన్నాడు కదా, అది నా సొంతూరు వెంకటేశ్వరరావు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిందే మా ఊరు అన్నాడు. ఖచ్చితంగా ఎప్పటికి కూడా ఎన్నోసార్లు మీ ఊరు నుంచి వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నాలు, చాలా వంకలు పెట్టుకొని చాలాసార్లు పారిపోవాలని చూశాను మీ ఊరు నుంచి నేను. మొన్న రీసెంట్గా ఆనంద్ అన్న గారితో మాట్లాడేటప్పుడు కూడా ఆదం గారు చెప్పి చనిపోయాడు ఆయన అన్నాడు. నేను ఒకటే అన్నా, చెప్పి ఆయన చనిపోయాడేమో, కానీ నేను చనిపోను, నేను వదలను, ఖచ్చితంగా దేవుని కార్యాన్ని జరిగించేలాగా దేవుడు ఆయన చూసుకుంటాడని అంటే అప్పుడు అన్నాడు, నిజమేనండి, మీరు వచ్చిన తర్వాత కొంతవరకు ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు, చాలా మంచిది అని చెప్పి మాట్లాడినప్పుడు చాలా సంతోషపడ్డాను నేను. అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ చెప్పేది ఒకటే, మనకి ఎన్ని పనులు ఉన్నా, మనం ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా దేవుని విషయంలో మాత్రం కృతజ్ఞత కలిగి, ప్రేమ కలిగి నిత్యం మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మన మొరవిని, మన యొక్క విన్నపములు, మన యొక్క సమస్యలన్నీ కూడా దేవుడు తీరుస్తాడని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడద్దు దయచేసి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉండం మనం. ఈరోజు ఎవరికో సమస్య వచ్చిందని చెప్పి మనం నవ్వుకోవటం, మనం వాళ్ళ మీద చటైర్లు వేసుకోవటం, వాళ్ళ మీద గుసగుసలాడటం, అది చాలా తప్పండి. చాలా తప్పు. అది దేవుడికి నచ్చదు. అది శత్రువు బాధలో ఉన్నప్పుడే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ మనకు శత్రువులు ఏంటంటే మనందరం కూడా క్రైస్తవులం అయితే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభు బాల కార్యక్రమాన్ని తమ్ముడు చంటి గారు వచ్చి నడిపించాలని ప్రభు పేరట మనం